ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, గృహప్రవేశం చేసేటప్పుడు ఆవుతోటే చేయిస్తారు, లేదా తర్వాత అయినా సరే ఆవుని తప్పనిసరిగా లోపలికి తీసుకొస్తారు. ఇల్లు మొత్తం కూడా తిప్పించేవాళ్ళు ఆవుతోటి. ఈ విధంగా ఆచరిస్తారు. ఎందుకు? హిందూ సాంప్రదాయంలో గృహప్రవేశానికి ఆవుని అంటే గోమాత ఇంటిలోకి తీసుకువెళ్ళడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆవుతో గృహప్రవేశం చేయించడం వెనుక గల ముఖ్యమైన కారణాలు అనంటే, సకల దేవతలు కూడా ఆవులో నివాసం ఉంటాయి అని, ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని నమ్ముతాము. గోమాతను ఇంట్లోకి అడుగు పెట్టించడం ద్వారా ఆ ఇల్లంతా దైవకళ ఉట్టిపడుతుంది. దృష్టి దోషాలు మరియు నెగటివ్ ఎనర్జీ తొలగిపోతాయి. ఆవు అడుగు పెట్టడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు మరియు చెడు శక్తులు తొలగిపోతాయి అని, ఇల్లు శుద్ధి అవుతుంది అని చెప్పేసి విశ్వసిస్తారు. ఆరోగ్యమైన వాతావరణము అనేది కూడా కలుగుతుంది. ఆవు పంచగవ్యాలు అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పంచకము అనంటే మూత్రం, పేడ అత్యంత పవిత్రమైనవి మరియు క్రిమి సంహారకాలు. గోవు ఇంట్లో తిరగడం వల్ల దాన్ని శ్వాస, గాలి ద్వారా ఇల్లు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పొందుతుంది. గోవు ప్రశాంతతకు మరియు లక్ష్మీదేవికి ప్రతీక. ఆవుని ఇంట్లోకి ఆహ్వానించడం ద్వారా ఆ ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్ముతారు. ఆవు మొదటగా గృహంలోకి ప్రవేశించడము అంటే సాక్షాత్తు కామధేనువు ప్రవేశించినట్టే అని భావిస్తారు. గోమాత వృష్ట భాగం అంటే వెనుక భాగం లక్ష్మీదేవి నివాస స్థానం. తోక చివర ఉండే నలుపు రంగు వెంట్రుకలు సూర్యకిరణములు. ఆమె రెండు కన్నులు సూర్య చంద్రుడు. ఉదరంలో కడుపులో సరస్వతీదేవి కొలువై ఉంటుంది. సప్త ఋషులు నివసిస్తూ ఉంటారు. గోమాత పాల పొదుగు అమృత సాగరము. వెన్ను భాగములో ఎత్తుగా ఉండేటటువంటి మూపురములో బ్రహ్మదేవుడు నివసిస్తారు. ఆమె 4 కాళ్ల పాదములు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. గోమాత ముందు కాళ్లలో మోకాలి భాగంలో శ్రీ హనుమంతుల వారు నివసిస్తారు. గోమాత పాదధూళి కూడా చాలా పవిత్రమైనది. గోమాత రూపంలో మన పూర్వీకులు తిరుగుతూ ఉంటారు. అంటే ఒక్క గోవు మన ఇంట్లో ప్రవేశిస్తే ఎంతోమంది దేవీ దేవతలు, మహర్షులు మన పూర్వీకులతో సహా మన ఇంట్లో గృహప్రవేశం చేసినట్లే కదా. అందుకే గోమాతని తీసుకొని గృహప్రవేశం తలపెడతారు. గోవు ఇంట్లో ప్రవేశించాకే యజమానులు ఇంట్లో అడుగు పెడతారు. ఆ విధంగా మన హిందూ శాస్త్రంలో గోమాతకి అంత ప్రాధాన్యతనివ్వటం జరుగుతుంది.